హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇడ్లీ దోసల్లోకి రెగ్యులర్‌గా చేసుకునే చట్నీ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చాలా టేస్టీగా గ్రౌండ్‌నట్ చట్నీ తయారు చేసుకుందామండి. దీనికోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు గ్రౌండ్‌నట్స్ తీసుకున్నాను. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకొని ఇలా అటు ఇటు కదిలించుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే గింజ లోపల వరకు చక్కగా వేగుతుంది. చూడండి ఇక్కడ మనకి గ్రౌండ్‌నట్స్ వేగిపోయాయి కదా! ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి కానీ, లేకపోతే ఒక బౌల్‌లోకి కానీ తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్‌ల ఆయిల్ వేసుకున్నానండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ ధనియాలు, 8 కానీ, 10 కానీ మెంతులు వేసుకున్నానండి. మరి ఎక్కువ వేసుకున్న చేదొస్తాయి. అందుకని కొంచెంగానే వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. పోపంతా కూడా మనకి చక్కగా వేగి, పోపు దినుసులన్నీ దోరగా వేగి, ఆవాలు చిటపట అన్న తర్వాత, ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇందాక గ్రౌండ్ నట్స్ వేయించుకున్నాను కదండీ! సేమ్ అదే పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా స్లైసెస్ లాగా చేసి తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 7 వరకు తీసుకున్నాను. కారము మీ టేస్ట్‌కి తగినట్లు తీసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం స్పైసీగానే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ తోటి అన్నీ బాగా కలిసేలాగా ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి. చూడండి ఇక్కడ టమాటాలు ఒక సైడ్ మగ్గాయి కదా! ఇలా పక్కకు తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా మనకి చక్కగా మగ్గేలాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం సేపటికి మనకి చూడండి మొత్తం కూడా చక్కగా మగ్గిపోయాయి. టమాటాలు పైన ఉన్న లేయర్ కూడా మనకి సెపరేట్ అయిపోతుంది. చూడండి ఇలా ఒకసారి అలా ప్రెస్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనకి చక్కగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు తీసుకుంటున్నానండి. ఇక్కడ చూపిస్తున్నంత చింతపండు తీసుకొని ఒక బౌల్‌లో కొంచెం వాటర్ వేసి పెట్టుకోండి. చింతపండు కూడా మెత్తపడుతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ముందుగా నేను పోపు దినుసులు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవి గ్రైండ్ అయినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. చూడండి ముందు దీన్ని పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులో గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదండీ! చింతపండు దాన్ని వాటర్ తోటి సహా వేసుకున్నాను. అలాగే వాడ్చి పెట్టుకున్న టమాటాలు, ఆనియన్స్ దాన్ని కూడా వేసేసుకోండి. సాల్ట్ మన టేస్ట్‌కి సరిపడినట్లు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంతేనండి మనకి గ్రౌండ్‌నట్ చట్నీ రెడీ అయిపోయింది. రెగ్యులర్‌గా చేసుకునే గ్రౌండ్‌నట్ చట్నీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.